ఏపీలో కూటమి ప్రభంజనం ఖాయమని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజును గెలిపించాలని కోరారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పృథ్వీ స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాదు, 15 ఏళ్ళు వెనక్కి లాగేశాడు దరిద్రుడు. దౌర్భాగ్యుడు చేసే చాలా ఉన్నాయి. మా మహిళా మనులకు ఏంటంటే, మా సోదరి మనులు తల్లులు ఉన్నారు, ఇక్కడ సోదరులు ఉన్నారు, అందరికీ ఒక మాట చెప్తున్నాం. గత 32 రోజుల నుంచి మేము మొత్తం తిరుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గం కూటమి అభ్యర్థులు గెలుపు ఎలా ఉందంటే 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు కూటమి జనసేన గెలుచుకుంటుంది. ఇది ఉంగుటూరు నుంచే జనసేన అభ్యర్థి పోని ఫస్ట్ మెజార్టీ ఉంగుటూరు నుంచే వస్తుంది ధర్మరాజు గారికి. అలాగే పుట్ట మహేష్ గారికి సైకిల్ గుర్తు మీద ఎంపీగా ఒకరిని. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినమ్మా ముందు మహిళలే అగ్రస్థానం. మహిళ గౌరవం ఇస్తేనే ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది. ఇల్లు కానీ మన దేశం కానీ బాగుపడాలంటే మహిళ యొక్క ఆదరణ ఉండాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, సంక్షేమం ఆపేస్తారు ఈ ప్రభుత్వం వస్తే. మా తల్లులందరూ చెప్తున్నాం, ఈ సంక్షేమం ఆపరమ్మా. మా బీసీ నాయకులు, మా కాపు సోదరులు అందరూ కలిస్తేనే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం.